మెఫీబోషెతు బాగున్నావా అన్నాడు. మెఫీబోషెత్ అంటాడు, చచ్చిన కుక్క లాంటి నా మీద నీకు దయ ఏంటి అని అన్నాడు. అలాగనద్దయ్యా, నువ్వు నా స్నేహితుని కొడుకు, నాతో పాటు నా భోజనపు బల్ల మీద నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? భోజనం చేయాలి. స్నేహితుని కొడుకును విడిచిపెట్టలేకపోయినారా? దేవుని బిడ్డలారా, రేపటి దినాన మీరుండొచ్చు, నేనుండొచ్చు, కానీ మన స్నేహితుడు, నిజ స్నేహితుడైన యేసయ్య ఆరాధించి ఆయన బిడ్డలమైనటువంటి మన బిడ్డలను ఏం చేయడండి? విడిచిపెట్టడండి. విడిచిపెట్టడు. నేను మీకు స్నేహితుడని చెప్పట్లని, మన స్నేహితుడైన యేసు ప్రభు ఉన్నాడు చూడండి. నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించుడు అనే స్నేహితుడు ఉన్నాడు కదండి. ఆ స్నేహితుడు మనము చేసిన మంచి జీవితాన్ని బట్టి, మన గర్భమున పుట్టిన బిడ్డలు లోపముతో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరే, మెఫీబోషెతును విడిచిపెట్టని దావీదు కన్నా ప్రేమ కలిగిన దేవుడు మన బిడ్డలను కూడా ఏం చేయడు? విడిచిపెట్టడు.